ఈయనకిచ్చిన ఒకదానిలోనే తనకిచ్చిన పని అంతవరకు నెరవేర్చి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు ఓబద్య. ఆయనకు ఒకటి ఇవ్వటం ఏంది, నాకు ఇంత ఇవ్వటం ఏంది అని యెషయా అనుకోలా. ఆయనకు ఒకటే కావచ్చు, నీకు 66 ఇచ్చాను మొత్తం రాయాల్సిందంటే ఆఖరి వచనంతో సహా కంప్లీట్గా పలికినటువంటి ప్రవక్త యెషయా. భక్తులకు ఎవరికి ఎంత పరిధి నిర్ణయించాడు అంత పరిధిలో చక్కగా వాడబడుతూ దేవునికి విధేయత చూపారు. దేవుని చేతిలో ఒక పెన్నులాగా. మనం రాసినప్పుడే పెన్ను వర్క్ చేసేది, మనం పక్కన పెడితే అవుతున్న డబ్బాలో కూర్చుంటుంది పెన్ను. దేవుని బిడ్డలంగా మనం కూడా దేవుడు కదిలినప్పుడే కదలటం, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మౌనంగా ఉండటం అనేది మనం సాధన చేయాల్సిన వాటిలో ఒకటి, సేవకులకి ముఖ్యంగా, విశ్వాసులకు కూడా. సరే, తనేదో రాయాలనుకున్నాడు, అది రాయనివ్వలేదు. కొన్నిసార్లు ఉపదేశం కూడా అంతే జరిగిద్ది. నేనేదో చెప్పాలనుకొని వస్తాను, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తర్వాత చెబుతూ కానీ నేను చెప్పింది చెప్పని దేవుడు డైవర్ట్ చేస్తాడు. నేను చెప్పాలనుకున్న దాన్ని రానివ్వడు. ఆయన కోరింది ఆయన చెప్పించుకుంటాడు. ఎందుకంటే ఏ బిడ్డకి ఏది అవసరమో నాకు తెలియదు, సమస్త హృదయాలను ఎరిగిన వాడు ఆయన గనుక ఆయనకి తెలుసు, ఆయన మాట్లాడతాడు. అది నా దేవుని గొప్పతనం. మనకందరికీ కలిగే రక్షణను గురించి మీకు రాయాలని నేను అనుకున్నాను, ప్రయత్న పడుతున్నాను. కానీ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలని మీకు రాయాల్సి వచ్చింది. ఎందుకంటే కొంతమంది రహస్యముగా జొరబడ్డారు. ఎక్కడ? సంఘంలో జొరబడ్డారు. సంఘంలో జొరబడ్డారు. వీళ్ళు శరీరానుసారులు, ప్రకృతి సంబంధులు, ఆత్మ లేనివారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే చూడండి, అక్కడే చెప్తున్నాడు. 3వ వచనం నుంచి కిందికి చదవండి. ఇలా ప్రియులారా 4వ వచనం చదువు. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. అంత్యకాలం దగ్గరయ్యే కొద్దీ సంఘములో ఎలాంటి భ్రష్టులు లెగుస్తారంటే, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును కూడా విసర్జించేటువంటి పరిస్థితుల్లోకి వచ్చే బోధకులు లెగుస్తారు. యేసుక్రీస్తును విసర్జించుట, దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుట, ఈ రెండు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు తెర మీదకి వస్తారు. వాళ్ళని మీరు గుర్తుపట్టొచ్చు. ఎందుకంటే కొంత బోధ వారు రహస్యంగా చేసినా అది ఆటే కాలం దాగదు. పరిశుద్ధాత్మ దేవుడు వారి ముసుగులు ఓడలాగుతాడు, వాళ్ళు బయటపడతారు. దేవుని కృపను బట్టి ఎలాంటి సరుకు ఇప్పుడు బయటపడుతుంది. 2 విషయాలు చెప్పాడు. దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరిచే రకాలు అంటే, కృప ఉంది, మనం ఏది చేసినా మనకు క్షమాపణ ఉంది, మనం ఏది చేసినా మన రక్షణకు ఢోకా లేదు, మనం ఎలా అయినా ప్రవర్తించవచ్చు, ఎలా అయినా జీవించవచ్చు. శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింప చేయునది కనుక మనకు ఆత్మ అనేది ముఖ్యం, శరీరం అనేది నిష్ప్రయోజనం. కాబట్టి ఆ శరీరంతో మనం ఏం చేసుకున్నా అది లెక్కలోకి రాదు అని తప్పుడు బోధ తీసుకొచ్చి, పరిశుద్ధులైనటువంటి భక్తులలో కూడా పాపం తాలూకు ఛాయలు ఉన్నాయి కాబట్టి మనం చేసినా ఏం కాదు అని ఈ బోధ చేసి కొంతమందిని శరీర సంబంధమైన క్రియల్లోనికి లాగేటువంటి పరిస్థితి ఒకటి. అంటే దేవుని కృపను దుర్వినియోగపరచుట. డబ్బు ఉందండి, డబ్బుతో మంచి పనులు చేయొచ్చు, డబ్బుతో నాశనకరమైన పనులు కూడా చేయొచ్చు. మన దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బుతో ప్రాణాలు నిలపొచ్చు, అదే డబ్బుతో ప్రాణాలు తీయనువచ్చు. ఇప్పుడు ఢిల్లీలో అదే చేశారు కదా. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుతో ఒక బాంబును తయారు చేసి కొంతమంది ప్రాణాలని బలి తీసుకున్నారు. దానికోసం వాళ్ళు కష్టపడి ఓన్గా డబ్బు సంపాదించి రూపాయికి రూపాయి కూడబెట్టి ఆ పని చేశారంట. లేటెస్ట్ న్యూస్ అది. వాళ్ళకి వేరే దేశాల నుంచి డబ్బు వచ్చేదానికి అవకాశం లేదు. అందుకని ఇక్కడే ఉండి ఇక్కడే ఆ ఉగ్రవాదాన్ని నేర్చుకొని వాళ్ళ సంపాదనతోనే ఈ బాంబు కావలసినటువంటి ఆ సరంజామా అంతా సమకూర్చుకొని దాదాపు 32 కార్లు రెడీ చేశారంట అట్లా పేల్చడానికి. ఆ లింకులు ఎక్కడెక్కడోనంటే ఆ లింక్ వచ్చి గుంటూరులో కూడా టచ్ అయిందంట. అంటే వాళ్ళ కష్టార్జితాన్ని, వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని, జనాల ప్రాణాలు తీసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడానికి, దేశానికి నష్టం కలిగించడానికి వాళ్ళు తయారయ్యారు.
డబ్బుని దుర్వినియోగం చేయటం, డబ్బుని సద్వినియోగం చేయటం, అదే డబ్బును ఉపయోగించి కొంతమంది అనేక మందికి ప్రాణాలు పోస్తున్నారు. ఉచితంగా వైద్యాలు చేయిస్తున్నారు, ఉచితంగా ఆహారం ఏర్పాట్లు చేసి, కొంతమందికి ఉపాధి కల్పించి, కొన్ని కుటుంబాలని, కొన్ని ప్రాణాలని కొంతమంది డబ్బుతో నిలబెడుతుంటే, కొంతమంది అదే డబ్బును ఉపయోగించి కొంతమంది ప్రాణాలు తీయటానికి సిద్ధం చేస్తున్నారు. సో డబ్బుని దుర్వినియోగం చేయటం, సద్వినియోగం చేయటం, అలాగే కాలాన్ని దుర్వినియోగం చేయటం, సద్వినియోగం చేయటం. కొంతమందికి దేవుడిచ్చిన ఆయుష్కాలం చాలా విలువైంది, అది తెలియదు కొంతమందికి. వాళ్ళు టైంని ఎంత ఈజీగా ఖర్చు పెట్టేస్తారంటే అది అసలు విలువలేంది అన్నట్టు ఖర్చు పెడతారు. నేను చెప్తున్నాను, గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి వచ్చిద్దా? మన జీవితంలో మనం పోగొట్టుకున్న టైం మళ్ళీ మనకు తిరిగి రాదు. కాబట్టి కాల విలువను మనం తెలుసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే జ్ఞానవంతులం, దుర్వినియోగం చేసుకుంటే అజ్ఞానం అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో 15-17 వచనాల్లో పౌలు మహనీయుడు సాక్ష్యం ఇచ్చాడు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయగా సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానులుగా ఉండినట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తం ఎరిగి మీరు కానీ పని చేస్తే మీ టైం దుర్వినియోగం కాదు, సద్వినియోగం అవుతుంది. ఒకవేళ అది మీరు గ్రహించకపోతే మీ టైం దుర్వినియోగం అవుతుంది. గనుక జాగ్రత్తగా చూసుకుంటారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు గడిచిపోతే రేపు నీది కాదు. ఈ రోజులో నువ్వు చేయాల్సిన పనులన్నీ చేసేసాయి. ఎంతమందికి మేలు చేయగలవో, ఎంతమందికి సువార్త ఇవ్వగలవో, ఎన్ని ప్రాంతాలు విజిట్ చేయగలవో, క్రీస్తుతో ఎంత గడపగలవో, ప్రతిరోజు నీకు విలువైందే, నాకు విలువైందే. కనుక ఆ టైముని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు విశ్వాసిగా ఉండి ఇప్పుడే నువ్వు దేవుల్లో ఎదుగుతున్నావా, అట్లయితే నీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా బైబిల్ నువ్వు చదవాలి. కష్టపడి పని చేసుకుంటా ఆ పని టైం అయిపోయిన తర్వాత, ఎందుకంటే నువ్వు దేవుని సేవ కొరకు చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి, నేను దేవుని సేవ కొరకు సిద్ధపడాలనే ఆలోచన నీకుంది కనుక దానికి ముందు దేవుని వాక్య ధ్యానం, దేవునితో గడపటం అనేది చాలా ముఖ్యం. చేయాలి, నాకు ఆ పిలుపు ఉంది, ఆ ఏర్పాటు ఉంది, ఆ దర్శనం ఉంది, అయితే తర్వాత చూద్దాం అని ఏదో ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువుకొని టైంపాస్ చేస్తా ఉన్నావా, రేపు తీరా నిన్ను దేవుడు తన పనికి పిలిచిన తర్వాత నీకు వాక్యం అర్థం కాదు. వాక్యం ఎరగని నువ్వు దేవుని పని చేస్తే అది సఫలం కాదు. కాబట్టి నువ్వు దేవుని పని చేయాలి అంటే నీకు దేవుడిచ్చినటువంటి టైంని సద్వినియోగం చేసుకొని నువ్వు బైబిల్ని ధ్యానం చేయాలి. ఇప్పుడు సేవకులు ఉన్నారు, సేవకి సిద్ధమవుతా ఉన్నారు. కొంతమంది సేవ చేస్తున్నారు. కొంతమందికి టైం వెసులుబాటు ఉంది. ఈ వెసులుబాటులో సిద్ధాంతపరమైన విషయాలు, అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు, సువార్త సంబంధమైన విషయాలు, అన్యులకు చెప్పే విషయాలు అన్నిటిని కూడా కొంచెం ధ్యానించి హృదయంలో భద్రపరుచుకుంటే రేపు దేవుడు విరివిగా వాడుకుంటున్న టైంలో నీకు ఇబ్బంది కలగదు. అంటే టైం నీకు దేవుడు ఇచ్చాడు, ఖాళీ టైం. ఎందుకంటే నువ్వు ధ్యానించు, స్టడీ చేయి, నాతో సహవాసం చేయి, నేర్చుకో, అభ్యాసం పొందు, తర్వాత నేను నిన్ను వాడుకుంటాను. నీకు టైం ఇచ్చాడు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి నువ్వు. అంతేగాని ఇప్పుడు దేవుడు నీకు టైం ఇస్తే ఈ టైంని నువ్వు సెల్ ఫోన్లో వేరే రీల్స్ చూసుకుంటా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసుకుంటా, లేకపోతే ఇంకోటి చూసుకుంటా నీకు దేవుడిచ్చిన మంచి టైంని నువ్వు పాడు చేసుకుంటే తీరా నువ్వు రేపు ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత నీకేం తెలియదు. ఇక బోధిస్తే నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఏం పొందావో అది బోధించాలి, లేకపోతే నువ్వు ఇతరత్ర రీల్స్ ఏం చూసావు అవి బోధించాలి, లేకపోతే లోక చెత్త ఏది పోగేసుకున్నావు నీ హృదయంలో అదే బోధించాలి, ఇంక వేరేది ఏముండదు. దేవుడు నీకు టైం ఇచ్చాడు, ఖాళీ టైం ఇచ్చాడు. కొంతమంది నన్ను సేవకు పిలిచాడు వాడుకోవట్లేదు. ఏంటంటే దేవుడు నీకు సేవకు పిలిచాడు, ప్రతిష్ఠించాడు, ఖాళీ టైం ఎందుకు ఇచ్చాడంటే సిద్ధపడరా బాబు అని, సిద్ధపడమ్మా తల్లి అని. సిద్ధపడితే నేను లైన్లో తీసుకెళ్తాడు. సిద్ధపాటు లేకుండా ఎలా తీసుకెళ్తాడు? సిద్ధపడాలి. కాబట్టి కొంతమంది టైంని దుర్వినియోగం చేసుకుంటారు, కొంతమంది టైంని సద్వినియోగం చేసుకుంటారు. ఈ టైంని దుర్వినియోగం చేసుకోవటం, సద్వినియోగం చేసుకోవటం అన్న ఒక్క పాయింటే చాలా పెద్ద సబ్జెక్ట్. అది సేవకి సిద్ధపాటు గురించి ఇప్పుడు నేను చెప్పాను. విషయ సేకరణ అనేది ముందే సమకూర్చుకొని ఉంటే రేపు రంగంలోకి దిగిన తర్వాత నువ్వు వెనక్కి చూడాల్సిన అవసరం ఉండదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి మంచి టైంని చెత్తవాటికి వినియోగించే టైంని పోగొట్టుకొని రేపు తీరా దేవుడు లైన్లో తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయగలవు నువ్వు? కాబట్టి ఇక్కడ టైం ఎలా నువ్వు యూజ్ చేస్తున్నావు అనేది నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఒకటి. రెండవది, ఈ సమయం గురించే చెప్తాను. దుర్వినియోగమా సద్వినియోగమా? కొంతమందికి దేవుడు మంచి పిల్లల్ని ఇచ్చాడు. ఆ పిల్లలతో సమయం స్పెండ్ చేసి వాళ్ళని దేవుని కొరకు రెడీ చేయటం అనేది తెలివైన పని.
ఒక టైమే నీకు అది, ఆ ఛాన్స్ వచ్చేది ఒక టైంలోనే. ఆ టైం దాటిందంటే వాడు నీ మాట వినడు. వాడు నీ మాట వినేదానికి కొంత టైం మాత్రమే దేవుడు నీకు ఇస్తాడు. ఆ కొంత టైంని నువ్వు దృష్టి పెట్టి వాడు నేర్చుకునే, అభ్యాసం చేసుకునే టైం అది. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా ఆ నేర్చుకునే టైంలో ప్రతిదీ నీ మాట వింటారు వాళ్ళు. నువ్వు ఏది చెప్పినా సరే నీ దగ్గరకు వచ్చి కూర్చొని ఇంకా చెప్పమ్మా అని చెప్పి వింటారు. వినే టైం ఒకటి ఉంటుంది. వాళ్ళు పసితనంలో ఉన్నప్పుడే, నీ మాట వింటూ ఉన్నప్పుడే, నీకు కనెక్ట్ అయి ఉన్నప్పుడే నువ్వు వాళ్ళకి అందించాల్సిన దైవికమైన విషయాలు వాళ్ళ హృదయాల్లో నాటావనుకో, రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వాళ్ళు ఒక స్థాయికి వచ్చిన తర్వాత, సరైన టైంలో నువ్వు నాటిన వాక్య విత్తనాలు వాళ్ళలో మొలకెత్తి వాళ్ళు భద్రంగా ఉంటారు, సమాజానికి దీవెనగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే బిడ్డలకు నేర్పించాల్సిన టైంలో నేర్పించరు. వాళ్ళు ముదిరిపోయిన తర్వాత క్లాసులు ఇస్తుంటారు. అప్పుడు వాడు దిద్దుకోకపోగా నిన్ను శత్రువుగా చూస్తాడు. ఆమె దిద్దుకోకపోగా నిన్ను శత్రువుగా చూస్తుంది. ఎందుకంటే నువ్వు క్లాస్ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వాల. చక్కగా నీ బిడ్డల్ని దగ్గరగా తీసుకొని వాళ్ళకంత ఆహారం పెట్టి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళకి దేవుని విషయాలు ఎక్కించాల్సిన సందర్భంలో నువ్వు వాళ్ళ హృదయాల్లోకి ఎక్కించలా. ఆ టైం దాటించిన తర్వాత, అది పోయిన తర్వాత, వాళ్ళు ముదిరిపోయిన తర్వాత, వాళ్ళకి లోకం ఎక్కిన తర్వాత, ఇప్పుడు నువ్వు దేవుని మాటలు ఎక్కించడానికి ట్రై చేస్తే వాడు వినడు, ఆమె వినదు. అక్కడ కూడా నువ్వు టైం పోగొట్టుకున్నావు. ఓకేనా? ముందేం చెప్పాను? ధనం. రెండవది టైం. టైం విషయంలో కొంచెం ఆగాను నేను, ఎందుకంటే ఇంకా జ్ఞానం ఉంది టైం దగ్గర. ఇదే టైం విషయంలో మనం దేవుని కొరకు సిద్ధపడటం, మన బిడ్డల్ని కూడా దేవుని కొరకు సిద్ధపరచడం అనేది రెండు సంగతులు. మూడవది, ఇప్పుడు నీ సమీపస్తులకో, కుటుంబస్తులకో, లేకపోతే నీ సమాజ ప్రజలకో, నీ గ్రామ ప్రజలకో, నీ ప్రాంత ప్రజలకో నువ్వు సువార్త చెప్పాలని ఉన్నావు. నీకు భారం ఉంది. దేవుడు నీకు టైం ఇస్తాడు. ఫలానా వాళ్ళకి నువ్వు చెప్పే టైం ఇస్తాడు. ఆ టైం నీకు ఇచ్చినప్పుడే నువ్వు వాళ్ళకి చెప్పాలి. తర్వాత చెప్దాంలే అని నువ్వు అనుకుంటే నెక్స్ట్ వాడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వాడు పోవచ్చు, లేదా నువ్వు పోవచ్చు. అంటే దేవుడు నీకు టైం ఇచ్చినప్పుడే నువ్వు సువార్త చేయాలి. ఆ టైం దాటిపోయిందంటే తర్వాత చెప్దాంలే అనుకుంటే రేపు నువ్వు చెప్పడానికి వాడు ఉండకపోవచ్చు, లేదా చెప్పడానికి ఆలోచించిన నువ్వు ఉండకపోవచ్చు. వాళ్ళ లైఫ్ గ్యారంటీ లేదు, మన లైఫ్ గ్యారంటీ లేదు కదా. ఆమె లైఫ్ గ్యారంటీ లేదు, తల్లి నీ లైఫ్ గ్యారంటీ లేదు. దేవుడు ఆమెను పిలవచ్చు, లేదా నిన్ను పిలవచ్చు. కాబట్టి నీ వాళ్ళకి చేరవేయాల్సినటువంటి సువార్త సకాలంలో నువ్వు చేరవేయాలి, నీ బాధ్యత ముగించాలి. ఆ తర్వాత చూద్దాంలే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నువ్వు సిగ్గుపడి నువ్వేదో గందరగోళం అయిపోయి వాళ్ళకి అందించాల్సిన సమాచారం అందించకపోతే వాళ్ళు నరకంలో మండినంత కాలం నిన్ను తిడతానే ఉంటారు. ఆ దరిద్రుడు తెలుసుకొని కూడా మాకు చెప్పలేదు, ఆ దరిద్రపు తెలుసుకొని కూడా మాకు చెప్పలేదు, మా రక్త సంబంధి అయి ఉండి అని వాళ్ళు నరకంలో మండినంత కాలం నిన్ను తిడతానే ఉంటారు. ఇప్పుడు నువ్వు చెప్తే ఎగతాళి చేస్తారు, రేపు చచ్చిన తర్వాత, నరకంలో పోయిన తర్వాత నువ్వు చెప్పకపోతే, చెప్తే తిడతారో లేదా సిగ్గు అవమానపరుస్తారన్న ఫీలింగ్తో నువ్వు చెప్పకపోతే, చెబితే ఒకరోజు అవమానపరుస్తారేమో, తర్వాత ఆలోచిస్తారు, వాళ్ళు ఏదో ఫీల్ అవుతారని నువ్వు చెప్పకపోతే నరకంలో మండినంత కాలం వాళ్ళు నిన్ను శపిస్తానే ఉంటారు, తిడతానే ఉంటారు. ఏది బాగుంటుంది? నిత్యత్వం అంతా వాళ్ళు తిట్లు తింటాం బాగుంటుందా? ఒకరోజు తిట్లు తింటాం బాగుంటుందా? తిడితే తిట్టారు, ఎగతాళి చేస్తే చేశారు, ఒకటే సీరియస్గా. ఇప్పుడు నేనేం పిచ్చోడిని కాదు, పిచ్చిదాన్ని కాదు. యేసు ప్రభు నిజమైన దేవుడు, మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు నరకాన్ని తప్పించుకుంటాడు. నిర్లక్ష్యం చేసిన వాడు, తెలిసి కూడా తృణీకరించిన వాడు శిక్షలోకి వెళ్తాడు. మనల్ని రక్షించే ఏకైక మార్గం యేసు క్రీస్తు ఒక్కడే. ఆయన మాత్రమే మన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు. మనం మొక్కే వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయలేదు. ఆయన మాత్రమే మార్గదర్శి. మనం ఫాలో అయిన వాళ్ళు ఎవరు కూడా మార్గదర్శకులుగా ఆ క్వాలిటీ ఇవ్వలేరు. కాబట్టి ఏ కోణంలో చూసినా యేసు వంటి దేవుడు లేడు గనుక దయచేసి మీరు ఆలోచించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది ప్రభువులో కొనసాగండి. యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన రాకడ దగ్గరలో ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షింపబడ్డ వాళ్ళందరూ కూడా ఎత్తబడతారు. దయచేసి సిద్ధపడండి అని ఒక మాట అందించు బిడ్డ, సీరియస్గానే అందించు. కనీసం ఒక్క మారైనా నువ్వు చెప్పినటువంటి అనుభవం నీకు ఉండాలి. అందుకే నా దగ్గరికి ఏ రూపేణ ఎవరైనా వస్తే, అది ఏ కారణం చేతైనా రాని, ఒక్కసారైనా సరే వీళ్ళకి సువార్త తెలియదురా అనుకుంటే ఒక్కసారైనా సరే వాళ్ళకి యేసుక్రీస్తుని గురించి చేరవేయటానికి ఇష్టపడతాను. నేను ఎంత బిజీ ఉన్నా సరే ఆ టైం పోగొట్టుకోను నేను.
దేవునికి స్తోత్రం కలుగును కాక.